సర్వశక్తి మికిలి కనకలం తండ్రి, గొప్ప దేవ, జీవగలనైనా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నేను ఉదయ కాలం మరి ఒకసారి నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ మేమందరం కూడి వచ్చరికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా నీకు మంది కనెక్ట్ కావాల్సి ఉండగా నా తండ్రి నీ కృప చూపించమని ప్రతి మాలు వేడుకుంటున్నాం. నైనా ప్రతి దినము ఈ విధంగా మేము వాక్యమును విని నా తండ్రి నీలో ఇంకా స్థిరపరచబడుటకు నీకు నా తండ్రి సన్నిహితంగా జీవించుటకు నీవు కృప దయచేయుచున్నావు. అందును బట్టి నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, నిన్ను గనపరుస్తున్నాం, నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం. నా తండ్రి మరి ఈ దినం వాక్యం చెప్పబోతున్న సిస్టర్ ఝాన్సీ గారిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఆమెను వేసులో చంపిన మరుగుపరిచిన ప్రభు మాతో ఒక్కొక్కరితో మీరు మాట్లాడగలంటే వేడుకొని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడుచుంటుండగా మేము శ్రద్ధగా వినుటకు గ్రహించుకునే హృదయాన్ని మీరే మాకు అనుగ్రహించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. నేను జీవం గల దేవుడు నా తండ్రి నీ జీవ వాక్యము మేము నా తండ్రి జీవాహారంగా గ్రహింపబడుటకు సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీకే స్తోత్రాలు, వందనాలు, స్తుతి. అమూల్యమైన వాక్యము నా తండ్రి, ఎంతో గొప్ప వాక్యం ద్వారా నా తండ్రి మేము ప్రతి దినం ఉదయాన్నే ఈ విధంగా నా తండ్రి నా కృప మొదటి మేము లేచిన మొదటి గడియలో నా కృప వాక్యం వినుటకు నీ కృప సహాయం దయచేస్తున్నాం. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు మరొకసారి వందనాలు, స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. నేను ప్రతి బిడ్డ యొక్క ఆర్థిక సమస్య, ఆరోగ్య సమస్య నా తండ్రి సమస్తము ఎరిగిన దేవుడు. మేము అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటిని అత్యధికంగా దయచేసే తండ్రి ప్రభుడవునైనా కృప దయచేయండి, సహాయం దయచేసి అనుగ్రహించగలందరికై వేడుకుంటున్నాం. ఈ లోకంలో సమస్తము నా తండ్రి అశాశ్వతమై ఉంటుండగానైనా మీరు అక్కడ నిమిత్తం మేము శ్రద్ధ కలిగి నా తండ్రి నీ కొరకు నా తండ్రి మేము వేచి ఉన్నట్లు నిరీక్షణ గలవారమై ఉండటం నీ సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. స్తోత్రాలు నా తండ్రి, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి మరి నీవెంతైనా నమ్ముకొనదగిన సహాయకుడవు కనుక నా తండ్రి నా ప్రభువా మేమందరం శ్రద్ధగా విని వాక్యంలో నా తండ్రి స్థిరపరచబడి పరచబడుటకు నీ కృప దయచేసి సహాయం దయచేయమని నీ ప్రసన్నత, నీ పరిశుద్ధాత్మ శక్తి మాలో మా చుట్టూ ఆవరింపజేసి నడిపించమని ప్రార్థన ప్రభు అయిన క్రీస్తు అడిగి వేడుకొని కొన్ని ఉంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్య ప్లీజ్. థాంక్యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామములో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచితంగా ఏర్పరచబడినటువంటి సహోదరి జి ఝాన్సీ గారు మనందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సహోదరి ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు, వీరు హైదరాబాద్కు చెందిన వారండి. కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తా ఉన్నారు. క్యాథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి సిస్టర్ ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువునకు బలమైన సాక్షిగా జీవిస్తా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును మరింత ప్రభావితంగా సేవించడానికి గాను సిస్టర్ గారు థియాలజీని అభ్యసించారు. సిస్టర్ గారు ఝాన్సీ గారు మరియు కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్.
దేవుడు సిస్టర్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. అలాగే మరి దేవునికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చిన బాబీ గారికి, మరి జాయిన్ అయిన పాస్టర్ గారులకు, రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, ఇంకా గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, ఇంత ఎర్లీగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. మనం వాక్యంలోనికి వెళ్దాము. వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న క్వశ్చన్ అండి, మీరు చెప్పేస్తారు. మోషే తర్వాత సుదీర్ఘ కాలం మరి ప్రవక్తగా పనిచేసి మరణం వరకు నమ్మకంగా పరిచర్య చేసిన ప్రవక్త, ఆ ప్రవక్త సమూయేలు. సమూయేలు. థ్యాంక్ యూ సిస్టర్. ఆయన అతని పేరు మీద కూడా 2 గ్రంథాలు ఉన్నాయండి. మనకు తెలుసు కదా, మొదటి సమూయేలు, రెండో సమూయేలు. మరి మొదటి సమూయేలు ఏంటంటే సమూయేలు యొక్క పుట్టుక, బాల్యం, అతని పరిచర్య, అట్లాగే మొదటి రాజు అయిన సౌలు యొక్క మరణంతో ఈ మొదటి గ్రంథము ముగుస్తుందండి. మరి అదే విధంగా రెండో సమూయేలు గ్రంథంలో కూడా ఏముంటుందో మనందరికి తెలుసు. దావీదు యొక్క చరిత్ర, రాజుల పాలన. మరి సమూయేలు గ్రంథాన్ని ఎవరు రాశారో కూడా మనకు తెలుసు, ఎవరు సమూయేలు రాశారు. అట్లాగే దాతాను అనే వ్యక్తి కూడా ఇద్దరు కలిసి రాశారని బైబిల్ పండితుల అభిప్రాయం అండి. ఈ రోజు ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈజీగా అర్థమైపోయింది. మనం ఈ రోజు ధ్యానించుకునే వ్యక్తి పేరు సమూయేలు. మరి సమూయేలు గురించి మీ అందరికి తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి సమూయేలు గురించి వింటూనే ఉన్నాము. బైబిల్లో ఆయన ప్రస్తావన కూడా మనకు వస్తానే ఉంది. నిన్నో మొన్నో మనకి జానకి రవిచంద్ర గారు కూడా సమూయేలు గారిని గుర్తు చేశారు. అంటే ఆయన గురించి మనం వింటూనే ఉంటున్నాం. మరి ఈ రోజు మనం సమూయేలు ద్వారా ఏం నేర్చుకోబోతున్నాం, అతని జీవితం నుండి మనం ఏం గ్రహిస్తున్నాం, ఏం నేర్చుకుందామో చూద్దామండి. ముందుగా ఈయన పుట్టుకను గురించి ఆలోచిస్తే అసలు ఈయన పుట్టుకే గొప్ప అద్భుతం అండి. నిన్న జానకి గారు చెప్పారు కదా, ఎన్నో లక్షల కోట్ల కణాలలో పోరాడుతూ ఒక కణం మాత్రమే యుద్ధంలో గెలిచి ఒక శిశువుగా, పిండంగా రూపాంతరం చెందుతుందని మనం చిన్న వీడియో క్లిప్ ద్వారా మనం చూసామండి. అదంతా చాలా అద్భుతం కదా. 139వ కీర్తనలో దావీదు చక్కగా ఆ మనిషి యొక్క పుట్టుక గురించి వివరిస్తాడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను సూచించెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను. అంటే మనం పుట్టక ముందే మనం ఎప్పుడు పుడతామో ఎప్పుడు చనిపోతామో కూడా దేవుని గ్రంథంలో ఉన్నది. ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్లంట దేవుడు మనల్ని పేరబెట్టి చక్కని ఆకారం మనకి దేవుడు దయచేశాడండి. మరి సమూయేలు పుట్టుక కూడా చాలా ఆశ్చర్యం. మనం దాన్ని ముందు వచనాల్లో చూస్తామండి. మరి వీరి తల్లిదండ్రుల పేరు మనకి తెలుసు. మొదటి అధ్యాయం సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం తీసి పెట్టుకోండి. మరి తండ్రి పేరు ఎల్కనా, వాళ్ళ ఊరు రామా అనే పట్టణం. మనం చాలా సార్లు బైబిల్లో రామ అనే పట్టణాన్ని గురించి చాలా చోట్ల మనం విన్నామండి, చదివాం. ఆది కాండం నుంచి కూడా ఆ రామ పట్టణాన్ని మనం వింటూనే ఉన్నాము. ఈ ఎల్కనాకి సమూయేలు తండ్రికి 2 భార్యలండి. అది కూడా మనందరికీ తెలుసు. ఈ సమూయేలు గురించి పాత నిబంధనలోనే కాదు గాని క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో సమూయేలు ప్రస్తావన ఉంటుంది. అట్లాగే 13వ అధ్యాయంలో ఆయన ప్రస్తావన ఉంటుంది. చివరికి హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితాలో కూడా దావీదు తర్వాత సమూయేలు పేరే ప్రస్తావించబడుతుందండి. అంటే ఈయన పేరు పదే పదే ప్రస్తావించబడటానికి గల కారణం ఆయన భక్తి జీవితం, ఆయన దేవుని యందు ఉంచిన విశ్వాసం అండి. మరి నిజంగా చాలా మందిని చూస్తాం, ఫస్ట్ భక్తిగా ఉండి చివరిలో కోల్పోతా ఉంటారు. కానీ సమూయేలుని మనం బాల్యం నుంచి, అతని 4వ సంవత్సరమో 5వ సంవత్సరమో పాలు విడిచిన దగ్గర నుంచి కూడానండి మరణించే వరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు, నమ్మకమైన పరిచర్య చేశాడు. చాలా గొప్ప విషయం కదండి. మరి అలాంటి సమూయేలు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫ్రాయిము మన్యమందు రామతయి సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కనా. అతడు ఎఫ్రాయిముడైన నూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. ఇతనికి 2 భార్యలుండిరి. ఇతను మనకు తెలుసు ఎఫ్రాయిము మన్యంలో పుట్టాడంట, ఎఫ్రాయిముడిగా పిలువబడ్డాడు. వాస్తవంగా ఇతను ఎవరంటే అండి, లేవీయుడు, కహాతు వంశానికి చెందిన వాడు. ఎవరు? మన ఎల్కనా. ఈ ఎఫ్రాయిము ఎక్కడ ఉంటదంటే యూదా దేశానికి బోర్డర్ లో ఈ ఎఫ్రాయిము మన్యం అనేది ఉంటదండి. మరి మనం ఒకసారి ఆసా గురించి ఇంతకు ముందు నేను మీకు చెప్పాను. ఆసా మరి బయేషా వచ్చి రామాలో ప్రాకారాలు కొడతా ఉన్నప్పుడు ఈ ఆసా వెళ్ళి ఏం చేశాడు? సిరియా రాజు దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతాడు. మరి సిరియా రాజు కల్పించుకుంటాడు. బయేషా కడుతున్న ప్రాకారాలను సిరియా రాజు కల్పించుకునేసరికి బయేషా రాజు కడుతున్న ప్రాకారాలను వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆసాతో పాటు ఉన్న ఆ జనులందరూ ఏం చేశారు? ఆ కడుతున్న ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి సామాన్లన్నీ తెచ్చేసుకుంటారండి ఇశ్రాయేలు ప్రజలు. ఆ ప్రాకారము ఆ రామ పట్టణానికి చెందిన వ్యక్తే ఈ సమూయేలు అండి. మరి అదే రామ అన్నమాట. ఎల్కనాకి 2 భార్యలను మనం చెప్పుకున్నాము. ఆ కాలంలో బహుభార్యాత్వం దేవుడు ఆమోదించాడండి. అంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లల కోసం గాని దేనికైనా. ఇదివరకే పాత నిబంధనలో అది ఉంది. కానీ నూతన నిబంధన వచ్చేసరికి ఒక పురుషునికి ఒక భార్యని. అది ఇప్పుడు ఈ కాలంలో మేము 10 మందిని చేసుకుంటాం, 2 చేసుకుంటాం అంటే అది దేవుని చిత్తము కాదు. ఈ లోక లా కూడా ఒప్పుకోదండి. అది చాలా తప్పు అన్నమాట. మరి పాత చట్టాలు ఇప్పుడు తీసుకొద్దామంటే అవి అమలులో ఉండవు కదండి. ఇప్పుడు పాత నోట్లు ఉన్నాయి, ఇప్పుడు చెల్లుతాయండి, చెల్లవు కదా. అట్లాగే ఆ ధర్మశాస్త్రంలో అవి కొన్ని దేవుడు వాటిని ఏం చేశాడు అంటే, మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదువుకున్నాం. ధర్మశాస్త్రంలో ఎలా రాయబడింది, కానీ నేను మీతో చెప్పినదేమో గాని కొన్ని సవరింపులు దేవుడు చేశాడు. మరి ఈ వివాహం అన్నది ఒకే భార్య ఒకే పురుషునికి ఒకే భార్య ఉండాలనేది అది దైవ చిత్తం అన్నమాట. 2 భార్యలు చేసుకునే వాళ్ళు అది వాక్యానుసారంగా చాలా తప్పు. ఇప్పుడు ఇతనికి 2 భార్యలు అన్నారు. ఆ టైంలో అది కామన్. అయితే మరి 2 భార్యల పేర్లు ఇక్కడ రాయబడింది. అది కూడా మీ అందరికీ తెలిసిందండి. హన్నా, పెనిన్నా. హన్నాకి పిల్లలు లేరు. మొదటి సమయంలో ఉంటది, పిల్లలు లేరు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇతడు షీలోహులోనున్న 3వ వచనంలో, ఇతడు అంటే ఎల్కనా షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఈ 3వ వచనంలో ఏముందంటే, ఏటేటా ప్రతి సంవత్సరము కూడా కుటుంబంతో కలిసి ఎల్కనా షీలోహుకి వెళ్తున్నాడండి. మరి షీలోహు అనే మాట కూడా మనం పాత నిబంధనలో చాలా సార్లు విన్నామండి. రాజుల టైంలో కానీ, న్యాయాధిపతుల టైంలో కానీ ఆ షీలోహు అనే ఊరి పేరు మనం చాలా సార్లు విన్నాం. షీలోహులో ఏముందండి? ఎవరైనా చెప్తారా? ఈ టైంలో సమాజ మందిరం ఉంది. మందసం దేవుని మందసం షీలోహులో ఉందండి. అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉంది. అంటే ఇంకా ఆ టైంలో దేవుని మందిరం కట్టబడలేదు యెరూషలేములో. దేవుని మందసం ఆ షీలోహులోనే ఉన్నది. అందుకనే అక్కడికి వెళ్ళటానికి ఇశ్రాయేలుకు ప్రతి పురుషుడు షీలోహుకు వెళ్ళాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీగా వెళుతున్నారు. ఈ షీలోహు రామాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇదివరకు ప్రయాణం అంతా కాలినడకన గాడిదల మీదే వెళ్ళేవాడు. ట్రాన్స్పోర్టేషన్ కూడా అంత అవైలబుల్ గా ఉండేది కాదు. వాళ్ళు నడుచుకుంటూ ఆ మందిరానికి వెళ్ళారండి. మరి ప్రత్యక్షపు గుడారం ఉంది, దేవుని మందసం ఉంది. మరి దేవుని మందసం అంటే ఏంటి? ఆయన శక్తి ఉన్నట్లే అని ఇశ్రాయేలీలు భావించేవాళ్ళు. మరి ఇశ్రాయేలుకు ఉన్న కట్టడను బట్టి వాళ్ళు ఫ్యామిలీ పరంగా వెళుతున్నారు. మరి తన భార్యలిద్దరితో కూడా ఈ ఎల్కనా వెళ్తున్నారండి. ఆ కాలంలో ఏలి యొక్క 2 కొడుకులు హోప్ని, ఫీనెహాసు, వీళ్ళిద్దరూ యాజకత్వం చేస్తున్నారు ఆ మందిరంలో.
ఆ సంగతి కూడా మనందరికీ చేస్తున్నాడు. ఈ ఎల్కన ఎందుకు వెళ్తున్నాడు? దేవునికి బల్యార్పణ అర్పించడానికి, యెహోవాకు మొరకటానికి ఫ్యామిలీ పరంగా వెళ్ళాడండి. మనకు తెలుసు ఎల్కన ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? హన్నాని ఎక్కువగా ప్రేమించాడు. మరి ఆమెకు ఈ అక్కడికి వెళ్ళినప్పుడల్లా అందరికీ పాళ్ళు ఇస్తున్నారు, కానీ ఈ తన ప్రియముగా ఉన్న భార్యకి ఏం చేస్తున్నాడంటే ఎల్కన 2 పాళ్ళు ఇస్తున్నాడంటండి. ఇస్తూ వస్తున్నాడు. వాళ్ళ జీవిత చరిత్ర అదండి. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 5వ వచనం చదవండి ఎవరైనా తీస్తే. హన్నా తనకు ప్రేమగానున్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. ఇక్కడ చూడండి, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఎవరు చేశారండి? దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడంటండి. మరి పిల్లలు లేకపోతే ఎంత కష్టమో మన స్త్రీలంగా మనందరికీ తెలుసు. మరి నిందలు, అవమానాలు, మాటలు ఇక వర్ణనాతీతం కదండి, మనం భరించలేము, వినలేము. మరి ఇదేంటండి, దేవుడే ఆమెకి సంతు లేకుండా చేశాడు. చాలా బాధ పెడుతున్నాడు. దేవుడే శ్రమ పెడుతున్నాడా ఆమెని అంటే అవును అనుకోవచ్చు. దేవుడే కష్టపెడుతున్నాడా? దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడంటే ఆ మాట ఇక్కడ రాయబడి ఉందండి. మరి అంటే కొన్ని సందర్భాల్లో మన జీవితంలో వచ్చే కష్టాలు, నష్టం, శ్రమ, బాధ ఏమైతే ఉంటాయో అవి వచ్చినప్పుడు వాటి నుండి దేవుడు మనకు ఇవ్వబోతున్న ఒక గొప్ప ఆశీర్వాదం, దేవుడు దాని వెనుక ఒక మేలు దాచిపెడతాడండి. మరి ఈ శ్రమలలో మనల్ని ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాడు. మనకు వచ్చే శ్రమలు ఏంటవి? మనల్ని ప్రాక్టీస్ చేపించి, యోబుకు శ్రమలు వచ్చినాయి. ఏమంటున్నాడు యోబు? ఇవన్నీ నన్ను సువర్ణంగా మార్చటానికే, నేను శోధింపబడిన మీదట సువర్ణంగా అయిపోతాను అంటున్నాడు. అందుకని యేసన్న గారు కూడా ఒక చక్కని మాట, ఒక పాట రాస్తాడండి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావంటాడు. భక్తుల జీవితాల ద్వారా మనం చక్కని ఆ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంటున్నామండి. అంటే దేవుడు శ్రమ పెట్టాడు, అంటే దేవుడే ఆమెకు సంతు లేకుండా చేశాడు. ఆ నిందలు అవన్నీ ఆమె భరించింది, కానీ దాని వెనక దేవుడు గొప్ప మేలు దాచి ఉంచాడు. ఆ సంగతి లేట్ గా మనకి కొన్ని సార్లు తెలుస్తుందండి. మరి ఆమె దేవాలయానికి వెళ్ళింది తన భర్తతో కూడా. పెనిన్న ఏం చేస్తుందండి? తన క్రింద వచనంలో చూస్తే తన తోడికి వాళ్ళు ఏం చేస్తుంది? క్రింద వచనం దయచేసి చదవండి. 6వ వచనము. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఇక్కడ తోడికోళ్ళు ఏం చేస్తుందండి? కోపం పుట్టిస్తుందంట, విసిగించేస్తుంది. ఎందుకు? యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన కారణాన్ని బట్టి. తనకి పిల్లలున్నారు పెనిన్నాకి, నీకు లేరు, నాకున్నారు, నాకు దేవుడిచ్చాడు, నీకు ఇవ్వలేదు అని ఆమెను విసిగించేస్తుంది. ఈమెకి చాలా కోపం అనేది వచ్చేస్తుంది. మరి హన్న మానసికంగా కృంగిపోతుందండి. 1, 8, 9 వచనాల్లో చూసుకుంటే భర్త తనని ఓదార్స్తున్న ఆ వివరణ మనం అక్కడ చూస్తాం. మరి ఇదంతా భర్త గమనించాడు. ఎందుకంటే తన తోడుకోళ్ళలో తని మానసికంగా హింసించటం, మాటలు అనటం, కోపం పుట్టించటం ఇవన్నీ తన భర్త చూస్తున్నాడు. ఎందుకు హన్న మరి ఏడుస్తున్నావు? భోజనం ఎందుకు చేయట్లేదు? భోజనం మానేసి మరి హన్న ఏడుస్తుందండి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే సౌలు యొక్క పుట్టుక అద్భుతం అన్నమాట. ఆ అద్భుతం ఎలా జరిగిందో మనం ఈరోజు తెలుసుకుందాం. నువ్వెందుకు ఏడుస్తున్నావు? 10 మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువే కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావని ఆమెలో ఉన్న బాధను తీసివేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడండి. మనోదుఖం ఎందుకుంది నీకు? అవన్నీ పోగొట్టుకొని చక్కగా ఓదరుస్తున్నాడండి. మరి ఆమెలో ఉన్న బాధను ఎవరైనా తగ్గించగలరండి? మనుషులు ఎవరు కూడా తగ్గించలేరు. ఆమె సహించలేకపోతుంది, భరించలేకపోతుంది ఆ వేదనను. చాలా బాధపడుతుందండి. మరి ఏమనుకుంది? ఇంత బాధపడుతున్నా, ఇంత ఏడుస్తున్నా అసలు నా సమస్యకు పరిష్కారము నా ఏడుపు బాధ కాదు, దేవుడే అనుకుందండి. షిలోహు మందిరానికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేస్తుంది? చక్కగా భోజనం చేసి మందిరంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు కింద చదువుకుంటే అవన్నీ చక్కగా క్లియర్ గా ఉంటాయి. కన్నీటితో దేవుని సన్నిధికి వచ్చిందండి. వచ్చి బహు దుఃఖాక్రాంతురాలై, అక్కడ ఉన్న మాటలన్నీ మీరు చక్కగా చదువుకుంటే వచనం వెంబడి వచనం చాలా బాగుంటాయండి.
మరి బహుదుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తుందండి హన్న. ఎందుకు ఇంతగా బాధపడుతుంది హన్న అంటే గర్భం కోసం. మరి తను గొడ్రాలుగా ఉంది, ఆ నిందలు భరిస్తుంది. మరి గర్భఫలం కావాలని దేవుడి దగ్గరికి వచ్చింది. మనందరికి తెలుసు కదా, కీర్తన 127 కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అది మనుషులు ఇచ్చేది కాదండి, దేవుడే బహుమానంగా గర్భఫలం అనేది ఇచ్చేది. మరి ఆదికాండంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ మనం చూస్తాం. యాకోబు తన భార్యల విషయంలో, యాకోబేమో రాహేల్ను ప్రేమిస్తాడు, లే ఏమో గర్భవతి కుమారుల కంటూ ఉంది, 4 పిల్లలు కనేసింది. ఆదికాండం 29 అధ్యాయంలో ఈ సందర్భాలన్నీ ఉంటాయి. 4 పిల్లలు కని దేవుడు నేను దేశించబడటం చూశాడు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, మరి నా భర్త ఇక్కడి నుంచైనా నన్ను ప్రేమిస్తాడేమో అని లేవి, షిమ్యోను ఈ పేర్లన్నీ పెట్టింది. ఇంకా లాస్ట్ కి 4వ కొడుకు పుడితే నేను దేవుణ్ణి స్తుతిస్తా అని చెప్పి ఆయనకి యోధా అని పేరు పెట్టింది. వీళ్ళందరినీ చూస్తా ఈ రాహేలుకి అసూయ వచ్చేసింది, కుళ్ళొచ్చింది. తన అక్కకేమో పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు పుట్టట్లేదని తన భర్త బయట నుంచి రాగానే నువ్వు నాకు పిల్లల్ని ఇస్తావా లేదా, లేకపోతే నేను చావనా అని యాకోబుని అంటుందండి. యాకోబు అక్కడ ఒక చక్కని మాట అంటాడండి. ఆదికాండము 30వ అధ్యాయము ఆదికాండము 30వ అధ్యాయము 2వ వచనము. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమంటున్నాడు, నువ్వు గర్భఫలం ఇమ్మని నన్ను అడుగుతున్నావు, నేనేమన్నా గర్భఫలం ఇచ్చే దేవునికి ప్రతిగా ఉన్నాను అంటున్నాడు. అంటే గర్భఫలం ఇచ్చేది ఎవరండి? దేవుడే ఇచ్చేది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. మరి తర్వాత గర్భఫలం కలగాలంటే దేవుని అనుగ్రహం ఉండాలని యాకోబుకి తెలుసండి. ఎందుకంటే తన తండ్రి అయిన ఇస్సాకు కూడా పిల్లలు లేక ఎంతో బాధపడ్డాడు. ఇస్సాకు యెహోవాకు ప్రార్థన చేశాడండి. అప్పుడు రెబ్కా గర్భవతి అయి కమల పిల్లలకు జన్మనిస్తుంది. ఈ సంగతి అంతా యాకోబుకి తెలుసు. మరి అప్పటి నుంచి యెహోవానే గర్భఫలం ఇవ్వాలి కదా, నేను ఇవ్వటం ఏంటని యాకోబు అన్నప్పుడు అప్పటి నుంచి ఆమె ప్రార్థన చేయటం రాహేలు మనం చూస్తాము. ఇంకా కింద వచనాలు వచ్చేసరికి యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను అని అంటది. అప్పుడు చక్కని కుమారుణ్ణి కంటదండి, భక్తిపరుణ్ణి రాహేలు కంటది. ఎవరండి ఆ భక్తిపరుడు? యోసేపు. యోసేపు చాలా భక్తిపరుణ్ణి. అంటే తన జీవితంలో లేట్ అయినా, తన అక్కకు పిల్లలు పుట్టినా తనకు పుట్టకపోయినా, మరి కృంగిన మనసుతో ఉన్న రాహేలు కూడా దేవుడు చక్కని కొడుకునిచ్చాడు. మనం ఇప్పుడు మరి పరిశుద్ధతకు యవనస్తుల గురించి వాక్యం చెప్పాలన్నా ఖచ్చితంగా యోసేపుని ఎవరైనా గుర్తు చేస్తారు. అంత గొప్ప భక్తుడిని ఆమె కందనమాట. అంటే ఇక్కడ మనం అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, గర్భఫలం అన్నది టాబ్లెట్స్ ద్వారానో దేని ద్వారానో మనకి కలగదండి. కేవలము యెహోవా యొక్క అనుగ్రహము ఉంటేనే, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. మనం చాలా సార్లు చూస్తాము రూతు విషయంలో కూడా, రూతు ఆమెను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను, అప్పుడు ఆమె గర్భవతి ఆయనను అంటది రూతు 4వ అధ్యాయంలో బోయజు విషయంలో. అట్లా ఎవరిని చూసినా మనం యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను, ఆమెకు అప్పుడు పిల్లలు పుట్టారు. అంటే దేవుని అనుగ్రహము మన మీద ఉన్నప్పుడు, అంటే పిల్లలు పుట్టిన వాళ్ళకి దేవుని అనుగ్రహం లేదా అని నేను అంటలేదండి. ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటదండి. ఎందుకంటే వాళ్ళ పట్ల దేవుని ఉద్దేశం వేరేగా ఉంటది. ఎంతో మందిని వాళ్ళు ఆదరించేవారుగా ఉంటారు. దేవుడు వాళ్ళకి ఇంకా టాలెంట్స్ ఇస్తారు, ఇంకా వారిని ఎక్కువగా ఆశీర్వదిస్తారు. అంటే ఇది యెహోవా ఇచ్చే బహుమానంలో ప్రాసెస్. ఈ పిల్లలు అన్నది దేవుని యొక్క వరం. ఆ వరాన్ని మనం చాలా జాగ్రత్తగా పెంచాలండి. మరి ఇక్కడ మనం చూసుకుంటే హన్న ఏం చేస్తుంది? రోదిస్తుంది, మందిరంలో కూర్చొని ఏడుస్తుంది. కింద వచనాల్లో మనం చూసుకుంటే కన్నీరు పెట్టుకొని తన మనసులో బాధంతా దేవుని దగ్గర
కృమ్మరిస్తుందండి. మొదటి సమయంలో 1వ అధ్యాయం 11, 10, 11లో ఉంటది. నీ సేవకురాలనయ్యా, నీ పరిచారకురాలనయ్యా అని మనవి చేసుకుంటుందండి. విచిత్రం ఏంటంటే తన సేవకురాలకే బాధ కలిగింది. మరి తన పరిచారకురాలకే నిందలు, అవమానాలు, పిల్లలు లేరని తోడుకోళ్ళ ద్వారా అవమానాలు, విసిగింపు, కోపం, సొంత తోడుకోళ్ళే అంటుందంటే చుట్టుపక్కల ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ, ఆ పట్టణంలో ఉన్న వాళ్ళు ఎన్నో అనుంటారు కదండి. నీ పెద్ద భార్యకు ఉన్నారు, చిన్న భార్యకు లేరా అంటే ఆమె మనసు ఎంతో కృంగిపోయి ఉంటది. మరి అట్లాంటి పరిస్థితిలో ఆమె వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. మరి పరిచర్య చేసే హన్నాకే పిల్లలు లేరంటే ఆమె ఎంతగా నలిగిపోయిందో, బాధపడుతుందో మనం చూస్తామండి. ఈ కాలంలో కూడా నిజంగా దేవునికి పరిచర్య చేసే వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారండి. వాళ్ళు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఎవరు? సేవకులు. చాలా ఆఖరికి కొంతమంది సేవకులు కోవిడ్ టైంలోనండి చాలా మంది చనిపోయారంట. అంటే ఈ కానుకలు అవి లేక ఎంతో మంది చనిపోయారు. అంటే వాళ్ళు దేవునికి నిజమైన సేవ చేస్తున్నారు. కానీ ఆర్థికంగా గాని అన్ని విషయాల్లో వాళ్ళు నలిగిపోయిన స్థితిలో ఇప్పటికీ ఉంటున్నారండి. మరి అట్లాంటి వారిని దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది చూడండి, ఉన్న సేవకులకే దశంభాగాలు గాని, డబ్బులు గాని పంపిస్తా ఉంటారు. పేద సేవకుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళ పట్ల మనం జాలి కలిగి ఉండాలి. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. మరి ఈమె ఏడుస్తుంది, బాధపడుతుంది. మరి ఒకవేళ కష్టం వచ్చినా సరే దేవుడు మీకిచ్చే కష్టంలో ఏదో ఒక పాఠం నేర్పిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అది ఒక అనుభవంగా మన కష్టం మనకి రావచ్చు. వాటి ద్వారా చక్కని అనుభవాలు పొందుకొని దేవునికి మరింత దగ్గర రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అండి. హన్నా ప్రార్థన మనం ఒకసారి గమనిస్తే, నీ సేవకురాలనైన నాకు కింద వచనాల్లో ఉంటదండి. మగపిల్లను దయచేసి అంటుంది. అంటే ఒక్క నువ్వయ్యా చాలు, నాకు అసలు పిల్లలు లేరు, ఒక్క కొడుకునివ్వండి అని ప్రార్థన చేస్తుంది. నా నింద పోతుంది, నా శ్రమ పోతుందని ప్రేయర్ చేస్తుందండి. వాని తల మీదకి క్షౌరపు కత్తిని ఎన్నటికీ రానియను, వాడు బ్రతుకు దినములన్నీ ప్రత్యేకింపబడిన వానిగా వాడిని పెంచుతాను అని మ్రొక్కుబడి చేసుకుంటుందండి. అంటే నీకే అప్పగిచ్చేస్తానయ్యా, నాకొక్క కొడుకు నువ్వు, నా నింద పోగొట్టు అంటుంది. ఎంతో మంది పిల్లలు కావాలని ఆమె కోరుకోవట్లేదండి. ఒక్క కొడుకు ఇచ్చినా చాలయ్యా, నా నింద పోతుంది. ఆ కొడుకుని కూడా సంఖ్యాకాండంలో ఉంటదండి. 6వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఏముంటదంటే, యెహోవాకు ప్రత్యేకింపబడిన వాడు ఇలా ఉండాలని ఉంటది. అవన్నీ నేను నా కొడుకు పట్ల చేస్తానయ్యా, నాకొక్క కొడుకు నువ్వు ప్రభు అని దేవుని సన్నిధిలో ఎలా ఏడుస్తుందంటే ఇక్కడ ఉంటదండి. అంటే ఆమె ఏడుపును ఆమె లోపలే చేసుకుంటుంది. అక్కడున్న ఏలి ఉన్నాడు, యెహోవా మందిరం ఉంది. మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఎదుట ఏలి ఉన్నాడు. ఎవ్వరికి వినిపించకుండా తన మనసులోనే ఆ బాధ ఎట్లా అంటే ఇక చెప్పలేం. కొన్ని బాధలు వర్ణనాతీతం కదండి, ఎవరితో చెప్పుకోలేము. కృంగిపోయిన స్థితిలో, గుండె పగిలిపోయిన స్థితిలో ఆమె ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తుంటే ఏలి యాజకుడు అనుకుంటున్నాడు, ఈమె మత్తురాలైంది, ద్రాక్షరసం త్రాగిందేమో అని అనుకుంటున్నాడు. నువ్వు ఎంతవరకు మత్తురాలుగా ఉంటావు, ద్రాక్షరసం తాగటం మానే అంటున్నాడు. అప్పుడు కూడా ఆమె ఏమంటుందంటే, 15వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచున్నాను. ఇక్కడ చూడండి, ఎంత చక్కగా గౌరవిస్తుందో కదండి సేవకుడిని. ఆయన ఏమన్నాడు, నువ్వు తాగి వచ్చావా, ఇట్లా ప్రవర్తిస్తున్నావంటే కూడా ఆమె ఏమంటుంది, నీ సేవకురాలు, నా ఏలినవాడా. ఎంత చక్కగా మాట్లాడుతుందో కదండి. ఈ రోజుల్లో సేవకులంటే విశ్వాసులకు అంత రెస్పెక్ట్ ఉంటుందండి? ఉండలేదు కదా. ఆయన కూడా ఏదో మామూలు మనిషి అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కానీ సేవకుల్ని మనం గౌరవించాలండి. నా ఏలినవాడా అని చక్కగా మాట్లాడుతుంది. మరి అయితే ఇక్కడ నా ఏలినవాడ, నేను మనోదుఖం గలదాన్నై ఉన్నాను. నేను ద్రాక్షరసం త్రాగలేదు, మద్యం పుచ్చుకోలేదు, నా ఆత్మను కృమ్మరించుకుంటున్నాను ప్రభు అని సేవకునితో చెప్తుంది. నా బాధంతా, నాకు కోపంగా ఉంది, నా తోడుకోళ్ళు ఇసుకిస్తుంది, నా కోప కారణాన్ని బట్టి నేను దేవుని సన్నిధిలోకి వచ్చి నేను బహుగా
దుఃఖపడుతున్నానయ్యా అని చెబుతుంది. నిజమే కదండి. ఎటువంటి సమస్య అయినా మనం ఆయన పాదాల దగ్గర పెడితే దేవుడు తప్పకుండా ఆ సమస్యను తీరుస్తాడు. మా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారండి. మన దగ్గర మనకి ప్రాబ్లం ఒక్కటి ఉంటదంట గాని దేవుని దగ్గర సొల్యూషన్స్ చాలా ఉంటాయండి. సమాధానాలు చాలా ఉంటాయి. అందుకని మనం దేవుని దగ్గరికి, దేవుని పాదాల దగ్గరికి మనం తీసుకురావాలి. నీ సేవకురాలు నన్ను పనికిమాలినదానిగా ఎంచవద్దయ్యా అంటుంది. నిట్టూర్పులు విడుస్తున్నాను, నాకు కోపం వచ్చింది అని చెప్తుంది. తన బాధంతా ఆయనతో చెప్పుకుంటుందన్నమాట. నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప పొందుదును గాక అంటుంది. ఆయనేమన్నాడు, ఒక మాట అంటాడు ఆయన, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అనెను. దేవుడు ఆమెకు చక్కగా వాగ్దానం చేశాడండి. అమ్మా, నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావో దేవుడు నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళిపో అని అక్కడ మరి సేవకురాలతో చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందండి, ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేసిందంట. దుఃఖముఖంగా ఉండటం అప్పటి నుంచి మానేసిందండి. ఆ రోజు నుంచి ఆమె ఏడవటం ఆపేసింది. మరి ముందు దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఏడుస్తూ వెళ్ళింది, భారంతో వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పుడు సంతోషంతో తిరిగి వచ్చిందండి. భారమంతా దేవుని మీద వదిలేసేసింది. దేవుడు కూడా పేతురు పత్రికలో పేతురు అంటాడు కదా, మీ చెంత యావత్తు నా మీద వేయండి అని. మనం ఏం చేస్తాం, మనకి ఏదైనా చింత ఉంటే సగం ఆయనకు మనం సగం దేవునికి వదిలేస్తాం. ఆయన అంతా ఎందుకు భరిస్తాడులే, మనం కూడా కొద్దిగా భరిద్దాం అన్నట్టు ఏం చేస్తాం, సగం మనం ఉంచుకొని కొద్దిగానే 50%, 25% ఆయన మీద వేస్తాం. మిగతాదంతా మనం భరిస్తూనే ఉంటాం. అందుకని మనం ప్రార్థన చేసినా ఆ భారం మనలోనే ఉంటది. కానీ ఈమెం చేసింది, చింతంతా మందిరంలో వదిలిపెట్టేసి వచ్చేసింది. దేవుడే చూస్తాడు అంటే ఇక అప్పటి నుంచి ఆమె దుఃఖముఖంగా ఉండటం, ఏడవటం, దుఃఖించటం మానేసిందండి. ఎందుకంటే నువ్వు ఏదైతే ప్రార్థన చేసావో యెహోవా నీ ప్రార్థనను సఫలపరుస్తాడని ఏలీ దగ్గర చక్కగా మాట పుచ్చుకొని నిశ్చయతతో మళ్ళా తిరిగి వస్తుందండి. భారమంతా దేవుని మీద వదిలింది. నిజంగా హన్న దేవుణ్ణి ఎంతగానో నమ్మింది కదండి. మరి తరువాత ఉదయమే లేచి ఏం చేసింది, యెహోవాకు మ్రొక్కి రామాలోని తన ఇంటికి వచ్చేసింది. మరి ఎల్కన ఇక్కడ మనం చూస్తాం, అంతటా ఎల్కన తన భార్యను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. హన్నా గర్భము ధరించి కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కి వీనిని అడిగి తినని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. ఇదండి సమూయేలు యొక్క పుట్టుక. సమూయేలు యొక్క పుట్టుకే గొప్ప అద్భుతం కదండి. దేవుని సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు ఫైట్ చేసి, పోరాడి, ఏడ్చి, తోడుకోళ్ళు తిడుతున్నా, మాటలు పడుతున్నా, అవన్నీ అనుభవిస్తూ మరి ఆమె ఎంతగానో కృంగిపోతూ ప్రార్థన చేసినప్పుడు సమూయేలు పుట్టాడండి. సమూయేలు ఎంత గొప్ప ప్రవక్తో, ఎంత భక్తిపరుడు మనందరికీ తెలుసు. ఒకవేళ పెనిన్న టార్చర్ ఆమెకు లేకపోతే ఆమె దేవుని సన్నిధిలో అంతగా ఏడ్చేది కాదేమో. సమూయేలు లాంటి గొప్ప భక్తిపరుడు ఆమెకు పుట్టేవాడేమో. పెనిన్నాకి పిల్లలు పుడతానే వెళ్ళిపోయారు. మరి ఇట్లాగే ఈమె కూడా పుట్టేవాళ్ళేమో. ఈమెకి ఈ మనోదుఖం, ఈ బాధ, ఈ వేదన లేకపోతే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కృంగిపోయిందో, మరి తన హృదయాన్ని కృమ్మరించిందో, సమూయేలు లాంటి చక్కని ప్రవక్తకు ఆమె జన్మనిచ్చిందండి. ఇది గొప్ప కార్యం. ఒకవేళ మీలో ఎవరైనా పిల్లలు లేకపోతే దయచేసి బాధపడొద్దండి. దేవుని సేవకురాలిగా ఉన్న మీకు ఈ బాధ వెనుక మరి దేవుడు నీ ద్వారా జరిగించబోతున్న గొప్ప కార్యం, అది మీకే ఆశీర్వాదకరం, ఇతరులకు ఆశీర్వాదం కరవండి. మనం కొన్నిసార్లు ఆగి చూడాలి, నాకే ఇందుకే ఈ శ్రమ ఎందుకు వచ్చింది మరి అని దేవుణ్ణి మనం అపార్థం చేసుకోకూడదు. మరి దేవునికి దూరం అయ్యే ప్రయత్నం కూడా మనం చేయకూడదండి. పొరపాటును కూడా అలా మనం అనుకోకూడదు, దేవుడు నన్ను చూడట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదు. మరి మనం ప్రార్థన చేయాలి. మరి 1 సంవత్సరాల క్రితం మనం తమ్ముడు జాన్సన్ వాళ్ళ పిన్ని కూతురు పుష్ప గురించి ప్రార్థన చేసాం. మొన్న తమ్ముడు మన గ్రూప్ లో పోస్ట్ చేశాడు కదా బాబు ఫోటో. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మనందరము ఏక మనసుతో ఆ టైంలో తనకి మెడికల్ గా కొంత ప్రాబ్లం ఉన్నా సరే దేవుడు అన్నిటినీ చక్కబరిచి అసాధ్యాలను సుసాధ్యం చేయగల మన దేవుడు మరి చక్కని బాబుని తనకి ఇచ్చాడు.
అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్లాగే మరి ఈమెమంది దేవుని సన్నిధిలో మొక్కుకుంది, నీకే ఇస్తానయ్యా అని. మరి మనకు తెలుసు, మరి మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది 23వ వచనంలో, ఆమె పెనిమిటి అయిన ఎల్కనంటే ఇంకా నేను ఈయన్ని మందిరానికి వెళ్దాం రా అని అన్నప్పుడు, నేను ఇట్లా మొక్కుకున్నాను కదా, ఈ కొన్ని సంవత్సరాలు నేను రాను, పాలు మానిపించే వరకు నేను మందిరానికి రాను. మరి ఆ టైంలో ఇంకా ఆ సమూయేలుని అక్కడ వదిలేసి, యాజకుని దగ్గర వదిలేసి నేను వస్తాను, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటానని చెప్పింది. ఆయన ఏమన్నాడు, సరే నీ దృష్టికి ఏది మంచిదో అదే చెయ్యని ఎల్కనా కూడా అంటున్నాడు. తన భార్యని విసిగించే స్థితిలో ఎల్కనా లేడండి. ఎల్కనా కూడా చాలా మంచి మనసు కదా, ఇన్ని సంవత్సరాలు ఏడ్చావు కదా, ఎందుకు దేవుడిస్తే మళ్ళీ తిరిగి ఆయనకి ఇస్తానంటున్నావు అని ఒక్క మాట కూడా ఎల్కనా అనలేదు. సరే నీకేది ఇష్టమవుతుందో ఆ పని చెయ్యి, నీకు దేవుడికి ఇచ్చేయాలని ఉంటే ఆ బిడ్డని దేవుడికే ఇచ్చేసాయని మరి అక్కడ ఎల్కనా అంటున్నాడు. చాలా మంచి భర్త. ఈ కాలంలో భర్తలను చూసుకుంటే ఎంతసేపు కొంతమంది భర్తలు భార్యల్ని రాజరంపాన పెడుతూ మాటల ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా ఎంతో ఇబ్బంది పడుతున్నారు కదండి. కానీ ఎల్కనా అక్కడ ఒక మాదిరికరమైన భర్తగా ఉన్నాడు, మాదిరికరమైన తండ్రిగా ఉన్నాడు. తన భార్య సంతోషమే ముఖ్యం అనుకుంటున్నాడు. తను ఎలా కావాలంటే అలా, నీకు పిల్లలు లేరని భర్త ఏనాడు మాట అనలేదు. ఇచ్చిన పిల్లల్ని ఎందుకు అట్లా ఇచ్చేస్తున్నామని కూడా ఒక్క మాట కూడా అనలేదు. చక్కగా నీకేది ఇష్టమో అదే చెయ్యని చెప్తున్నాడండి. నిజంగా హన్న బిడ్డ పాలు విడిచే వరకు అక్కడే ఉండిపోయిందండి. మరి నిజంగా ఆమె విశ్వాసం కూడా చాలా గొప్పది కదండి. ఇచ్చిన మాటకు ఆమె కట్టుబడి ఉంది, ఆమెలో గొప్ప విశ్వాసం ఉంది. స్త్రీలందరికీ ఆమె ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా ఆమె జీవితం ఉందండి. 22, 23 వచనాల్లో పాలు మాన్పించే వరకు ఆమె పెంచిందండి. పాలు మాన్పించిన తర్వాత మరి ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడే, ఎవరు మన సమూయేలు చిన్నవాడిగా ఉన్నప్పుడే, పాలు మానే వయసు సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి, 4 to 5 years అనుకుందాం ఆ కాలంలో. ఇప్పుడైతే 1 year కి 6 months ఎట్లాగా మనిపించేస్తున్నారు కదా, పోనీ ఆ కాలంలో మనం వేసుకుంటే 4-5 years. మరి ఆ టైం వరకు తన దగ్గరే ఉంచుకుందండి. తర్వాత ఏం చేస్తుంది, ఏలి దగ్గరకు తీసుకొచ్చేస్తుంది పాలు మానిపించి. మరి బాలుని ఎత్తుకొని 3 కోడెలు 9 పిండి ద్రాక్షారసపు తీసుకొని వస్తుందండి. మరి వచ్చి వారు ఒక కోడిని వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఏమంటుందండి, నా 4-5 years అయిపోయింది కదా, నా ఏలిన వాడ, కింద వచనాల్లో ఉంటుంది, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన ఆ స్త్రీని నేనే. 4-5 years క్రితం నేను ప్రేయర్ చేశాను కదా, ఆ స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించాడు. ఆ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. మరి తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పిందండి. ఇక్కడ ఒక మాట మనం చూసుకోవాలండి. అక్కడంట బాలుడు 28వ వచనం అండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఇక్కడ చూడండి, పాలు విడిచిన టైంలోనే సమూయేలు యెహోవాకు మ్రొక్కాడంటండి. మొక్కటం ఎప్పటి వరకు అండి, చనిపోయే వరకు, వృద్ధుడయ్యే వరకు దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. ఆ 4 ఏళ్ల వయసులో ఆ పసిబాలుడు మొక్కాలన్న ఆలోచన ఎవరు పుట్టించారండి ఆమె సమూయేలుకి? తన తల్లి పాలిస్తూ చెప్పుండొచ్చు కదండి, అయ్యా నేను ఎన్నో మొక్కులు మొక్కుకుంటే నువ్వు పుట్టావు, ఎంతో వేదన పడితే నువ్వు పుట్టావు, ఎంతో ప్రార్థన చేశాను, నేను నీకు దేవునికి ఇచ్చేస్తాను నేను అనుకున్నాను, మరి దేవుడు నాకు ఇచ్చాడు, నువ్వు దేవుని మందిరంలోనే పెరగాలి, ఏలి దగ్గర పెరగాలి, ఇవన్నీ నూరు పోస్తూ ఉండొచ్చండి తల్లి. మరి ఎల్లగానే దేవునికి ఎలా మ్రొక్కాలో నేర్పించుంటది, దేవునికి ఎలా పరిచర్య చేయాలో ఆమె నేర్పించుంటది. అంత చిన్న వయసులో ఎలా మొక్కాడండి అసలు, యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బాలుడుగా ఉన్నప్పుడే మ్రొక్కాడండి. మరి మన ఇంట్లో మన పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఈ విషయంలో మనల్ని మనం చెక్ చేసుకుందాం. మన పిల్లలు మందిరానికి వచ్చేవాళ్ళుగా ఉంటున్నారా? మరి అంటే 22వ అధ్యాయంలో ఉంటది కదా, సామెతలు 22:6లో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి
నేర్పించాలి. పెద్దవాడైన వాడు తప్పిపోడు. మరి సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు యెహోవాకు మొక్కాడండి. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో మనం పెంచాలి. మరి తర్వాత మనం చూసుకుంటే 2 అధ్యాయం 11 వచనంలో ఆ బాలుడు మరి యాజకుడని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయటం స్టార్ట్ చేశాడండి. 2:18లో కూడా ఉంటది. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోద్ ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి చాలా మంది పరిచర్య చేయడానికి ఇష్టపడరండి. డైరెక్ట్ గా ప్రసంగికులు అయిపోవాలి. డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోవాలి. ఒక్కసారి స్టేజ్ మీదే కనిపించాలి. కానీ దాని వెనక పరిచర్య అనేది కంపల్సరీ ఉండాలండి. కొన్ని సంఘాల్లో మనం చూస్తా ఉంటాం. చెప్పులు స్టాండ్లు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఆ చెప్పులు కూడా తీసి పెడతా ఉంటారు. ఇతరుల చెప్పులు వీళ్ళు చేత్తో పట్టుకొని ఆ స్టాండ్ లో పెడతారు. అదొక పరిచర్య. చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయటం ఒక పరిచర్య. వాటర్ ఎవరికన్నా కావాలేమో సంఘాలలో అండి ఇట్లాంటివన్నీ చేస్తా ఉండాలి. చైర్స్ సర్దటము, లేకపోతే చైర్స్ నీట్ గా పెట్టడం, మరి చర్చిని నీట్ గా ఉంచడం, ఓడవటం, ఇవన్నీ పరిచర్యలే. ఇవన్నీ చేయరు. డైరెక్ట్ గా ఆ పై స్థానానికి వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ బాలుడైన సమూయేలు యెహోవాకు మ్రొక్కుతూ పరిచర్య చేస్తూ పెద్దవాడయ్యాడండి. మనం కూడా దేవునికి సంఘాలలో పరిచర్య చేయాలి. ఇతరుల విశ్వాసులకు కూడా మనం పరిచర్య చేసేవారుగా మనం ఉండాలి. మరి సమూయేలు ఊరికే గొప్ప ప్రవక్త అయ్యాడండి కాదు కదా. మందిరంలో అన్ని పరిచర్యలు చేస్తున్నాడు. తలుపులు వేస్తున్నాడు, తీస్తున్నాడు, దీపం వెలిగిస్తున్నాడు. ఇవన్నీ ఏలీ దగ్గర ఉండి చక్కని పరిచర్య చేస్తా ఉన్నాడండి. మరి మనం కూడా అటువంటి పరిచర్య చేయాలి. 2:26లో ఉంటది. మనుషుల దయలో, దేవుని దయలో ఈయన వర్ధిల్లుతూ ఉన్నాడండి. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచూ యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతున్నాడు. నాకు అమ్మ కావాలి, నాన్న కావాలని ఏడవట్లేదు ఆ బాలుడు. యెహోవా దయలో, మనుషుల దయలో ఎదుగుతున్నాడు. అక్కడ షీలోహు మందిరానికి అందరూ వస్తా ఉంటారు. పక్కల పట్టణాల నుంచి అందరూ ఈ బాలుని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు, సంతోషపడుతున్నారు. మరి ఇట్లాంటి బిడ్డ మాకు కూడా ఉంటే బాగుండు అన్నట్టుగా ఈయన ప్రవర్తన ఉందండి. అంత భక్తి జీవితం కలిగి ఉన్నాడు. మనుషుల దయ కూడా ఆయనకి ఉందంట. ఈ మాటే మనం యేసు ప్రభు జీవితంలో కూడా మనం చూస్తాము. బాలుడు యేసు ఎట్లా మనుషుల దయందు దేవుని దయందు కూడా జ్ఞానమందు అవన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఈయన మనుషుల దయలో కూడా కొంతమంది అనుకుంటారు మనుషుల దయ మనెందుకు, దేవుడి దయ కావాలనుకుంటారు. కానీ మనుషుల దయ కూడా ప్రతి వ్యక్తికి అవసరం అండి. ఈయన చక్కగా సేవ చేస్తున్నాడు. మరి కొంతమంది చూడండి పిల్లలకి అన్ని నేర్పిస్తారు, కానీ వాక్యం నేర్పించరు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించరు. కానీ మరి ఇక్కడ మనం సమూయేలుని తల్లిని చూస్తే అన్ని నేర్పించి ఆ పసి వయసులోనే బాలుడుగా ఉన్నప్పుడే అన్ని నేర్పి పంపించినట్టుందండి. ప్రార్థన ఎలా చేయాలి నాన్న, మరి పరిచర్య అనేది ఇలా చేయాలి, యెహోవాని ఇలా ఆరాధించాలి, ఇలా మ్రొక్కాలని ఆమె చక్కగా అన్ని నేర్పించి పంపించింది. మన పిల్లల్ని మనం కూడా దేవుని యందు భక్తులతో పెంచుదామండి. భక్తి జీవితం పిల్లలకి మనం చిన్నప్పుడే నేర్పిద్దాము. లేకపోతే కొంతమంది నేర్పించరండి. నేర్పించుకోకుండా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు చేసే ప్రవర్తన విసిగించే తీరు చూసి ఇప్పుడు తలలు బాదుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, బాలుడుగా ఉన్నప్పుడే నువ్వు నేర్పించు. అన్ని నేర్పించడం కాదు, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తే వాడు పెద్దయినప్పుడు కూడా క్యారెక్టర్ కాపాడుకుంటాడు అని దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నాం, అన్ని నేర్పిస్తాం కానీ దేవుని విషయాలు మాత్రమే నేర్పించం. బైబిల్ పక్కన పడేస్తాం, ప్రార్థన పక్కన పడేస్తాం. ఒకవేళ మనం అలా ఉన్నామేమో ఒకసారి చెక్ చేసుకుందాము. చాలా మంది పేరెంట్స్ అండి యవనస్తులైన పిల్లల కోసం నిద్ర లేని రాత్రులు కూడా ఎన్నో గడుపుతున్నారు. వాళ్ళ విచిత్రమైన ప్రవర్తన మరి చూస్తూ భరించలేని స్థితిలో పేరెంట్స్ ఉంటున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటండి, మనం చిన్నప్పుడు వాళ్ళని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోవటం. కానీ సమూయేలు తల్లి మనలాగా లేదండి. ఆమె చక్కగా భక్తి అనే బీజం వేసేసిందండి చిన్నప్పుడే సమూయేలుకి. మరి నీ పిల్లల మార్గం తప్పిపోతే దేవుడు ఎవరిని అడుగుతాడండి, నిన్నే లెక్క అడుగుతాడు కదా, పక్కన వాళ్ళని అడగరు. వాళ్ళు తప్పు చేసినా మీరే బాధపడాలి, వాళ్ళు మార్గం తప్పినా దేవుడికి లెక్క మీరే చెప్పాలి. దేవుడు మనకి స్వాస్థ్యాలను ఇచ్చాడు, బహుమానాన్ని ఇచ్చాడు. అవి ఎలా కాపాడుకుంటున్నాం అన్నది కూడా ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న అండి. మనం ఎలా కాపాడుకుంటున్నాం, వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతున్నాం
కొంతమంది అడిగిందల్లా ఇచ్చేస్తారండి, కొంతమంది అయితే అడగకపోయినా ఇచ్చేస్తారు, అది గ్రేట్ గా ఫీల్ అవుతారు. భక్తి జీవితాన్ని మనం వాళ్ళకి నేర్పాలండి. సమూయేలు తల్లి బాలుడుగా ఉన్నప్పుడే మరి సమూయేలుకి బీజం ఎలా వేసిందో మనం కూడా అలా వేయాలండి. మందిరం దగ్గరే ఉంటున్నాడు, ఏలి పాదాల దగ్గర ఉంటున్నాడు, షీలోహులో ఉంటున్నాడు. మరి మీకు ఆ విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. సమూయేలు అక్కడ పెరుగుతూ పెద్దవుతూ ఉన్నాడు. ఏలి కొడుకుల పేర్లు ఎవరైనా చెప్తారండి? హోఫ్నీ, ఫినెహాస్. హోఫ్నీ, ఫీనెహాసు. వాళ్ళ జీవితాలు మనకు తెలుసు కదండి. ఎలా ఉన్నారు? ఘోరమైన క్రియలు చేస్తున్నారు. ఆ షీలోహు మందిరానికి వచ్చి పరిచర్య చేస్తున్న అందమైన స్త్రీలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారం చేస్తున్నాడు. పక్కన సమూయేలు కూడా ఉన్నాడు, వాళ్ళని చూస్తూనే ఉన్నాడండి, చూస్తూ పెరిగాడు. కానీ ఎక్కడా కూడా సమూయేలు అపవిత్రత అనేదే అంటించుకోలేదండి. మనకి కొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉంటది కదా, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపుతుంది. పక్కనే దుష్టులు ఉన్నారు, కానీ సమూయేలు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. అదండి అసలు నిజమైన భక్తి అంటే. మరి చక్కని భక్తి. అమ్మ బీజం పోసింది, తన అమ్మ మాటకే కట్టుబడి ఉన్నాడండి. అది గొప్ప ప్రవర్తన కదండి. మరి భక్తి జీవితాన్ని ఆమె చక్కగా నూరిపోసింది. ఉన్న ఆ కొడుకుని, అప్పటికి ఒక్క కొడుకే, ఆ కొడుకుని దేవునికే ఇచ్చేసిందని అన్నమాట. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మన గ్రూప్ లో జామి రవికుమార్ గారు, సునీత గారు ఉన్నారు కదా, వాళ్ళకి ఒకే పాప పేరు గ్రేస్ నిరీక్షణ అనుకుంటండి. అప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు అప్పుడు నేను ఒకసారి ఫోన్ చేస్తే బ్రదర్ చెప్పారు, ఆ పాపని మెడికల్ మిషనరీగా పంపించాలని మేము అనుకుంటున్నాం అమ్మా అన్నారు. అంటే ఉన్నది ఒక్క పాపే, వాళ్ళు ఏదో చేయాలని ఆశపడలేదండి, ఆ బిడ్డను దేవునికి ఇవ్వాలని అనుకున్నారు. నిజంగా అటువంటి పేరెంట్స్ ఎంతమంది ఉన్నారో మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్లు అవ్వాలి అనుకుంటాం. మనకి వాక్యం చెప్తారు కదా ఆశీర్వాదమయ్య గారు, వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా సేవకిచ్చేశారు. అట్లాంటి మంచి మనసు మనకి రావాలండి. మరి దేవునికే మనం ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునితో మనం చేసుకున్న కమిట్మెంట్ అవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ తల్లి చక్కగా చేసింది. షీలోహులో వాళ్ళందరూ ఉన్నారు మందిరంలో, వాళ్ళిద్దరూ చెడిపోతున్నారు, కొడుకులిద్దరు. అయినా సరే ఈయన మాత్రం చెడిపోకుండా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడండి. మనకి ఇంకొక వ్యక్తి కూడా తెలుసు, యోసేపు. ఆమె వచ్చి ఏం చేస్తుంది? పాపం చేయమని ప్రేరేపించినా సరే, ఎంత దుష్కారం చేసి నేను యెహోవాకు విరోధంగా పాపం చేయను, తన పరిశుద్ధత అక్కడ కాపాడుకున్నాడు యోసేపు. మనము మన బిడ్డలనండి అలా పెంచాలండి. ఏమన్నా దారి తప్పిపోతున్నారేమో చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పిల్లల మీద ఒక కన్నేస్తా ఉండాలి. ఇది ప్రస్తుతానికి పాప ప్రపంచం. తప్పిపోవటానికి అవకాశాలు 99% ఉన్నాయండి. దానిలో మనం మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో మరి పేరెంట్స్ గా బాధ్యత మన పైన ఉందండి. నిజంగా సమూయేలు తల్లి గురించి చదువుతుంటే నాకు ఎంత అంటే నిన్న బ్రదర్ ఫోన్ చేసి మెసేజ్ చెప్పమన్నప్పుడు, ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు మనసంతా ఈ సమూయేలు మీదే నాకు ఉందండి. ఆ జీవితం అయితే నాకు తల్లి మీద కూడా ఎక్కువగా ఫోకస్ వెళ్ళిందండి. నిజంగా ఆ తల్లి పెంపకంలో ఆ బిడ్డ ఎట్లా బీజం పోసింది, అట్లాంటి తల్లిగా మనం ఉండాలి. ఒకసారి ఫస్ట్ నేను ఈ గ్రూప్ లో వాక్యం చెప్పినప్పుడు లలిత గారు నన్ను పరిచయం చేశారండి. వారు ఏమన్నారంటే, చిన్నపిల్లలు 2 ఉన్నారు, ఈ 8th క్లాస్ లోనే రక్షింపబడిందంటే పిల్లల్ని ఎంత బాగా పెంచుద్దో అన్నారు. ఆ మాట వాడారు. నాకు ఆ మాట అండి అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు గుర్తొస్తుంది. అంటే ప్రభువా, నేను నా బిడ్డల్ని మంచిగా పెంచాలి. నా పిల్లలు చిన్నపిల్లలేనండి, 14 ఇయర్స్, 10 ఇయర్స్, 11 ఇయర్స్. అయితే వాళ్ళని మంచిగా పెంచాలి, ఎక్కడా కూడా నేను నా బిడ్డల ద్వారా అవమానం రాకూడదని ఆ సిస్టర్ చేసిన ప్రార్థన అండి ప్రతిరోజు నాకు వినిపిస్తూనే ఉంటది ఆ మాటలు. మరి అందుకని మనం మన పిల్లల విషయంలో ఎప్పుడో పెరిగి వాళ్ళు చెడిపోయి మార్గం తప్పిపోయినప్పుడు తలలు కొట్టుకోవటం కాదండి, ఏడవటం కాదు, అప్పుడేడిసి సుఖం లేదు కదండి. మనం చిన్నప్పుడే మన బిడ్డల్ని కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళకి చక్కని విలువలు, దైవికమైన విలువలు నేర్పించాలి. మరి ప్రార్థన నేర్పించాలి, పాపం ఏంటో చెప్పాలి, లోకంలో ఏముందో, ఎంత చెడు ఉందో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళని చక్కగా
భక్తిలో పెంచాలి. ఆ బీజం మనం చిన్నప్పుడే వెయ్యాలండి. పెద్దోళ్ళ కన్నా పిల్లలే తొందరగా రిసీవ్ చేసుకుంటారండి దేవుని మాటలు గాని, వాక్యాన్ని గాని. మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పిద్దామండి. మరి యోసేపు యవ్వనుడైన పాపం ప్రేరేపించిన తను ఒప్పుకోలేదు, పరిశుద్ధంగా జీవించాడు. పక్కన చెడిపోయిన ఏలీ కొడుకులు ఇద్దరున్నా సరే, మరి ఈవెన సమూయేలు చక్కగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఒకవేళ ఏలీ కూడా చెప్పుండొచ్చు కదండి, మీ అమ్మ ఇలా ఏడుస్తా ప్రార్థన చేసింది, కన్నీరు కార్చుకుంది, నీ తల్లి నీ కోసం ఎంతో కష్టపడి ఉంటదని చెప్పుండొచ్చు. అందుకనే తన తల్లి యొక్క కోరికను సమూయేలు నెరవేర్చాడండి. మరి అట్లా మనం కూడా నీతిగా జీవించాలి. మరి ఎన్నో ఉండొచ్చు, యవనస్తుల ముందు ఎన్నో ఉండొచ్చు, ఛాలెంజెస్ ఉండొచ్చు. వాటన్నిటికీ ఎదురు నిలబడి జీవించాలండి క్రైస్తవులుగా. 3వ అధ్యాయము 1వ వచనంలో ఉందండి, మళ్ళీ పరిచర్య చేస్తున్నాడు సమూయేలు. మనం కూడా పరిశుద్ధులకు పరిచర్య చేయాలన్నదే పౌలు యొక్క ఉద్దేశం అండి. మనం పరిశుద్ధులకు పరిచర్య చేయాలి, దేవునికి పరిచర్య చేయాలి. మనకు తెలుసు కదా, మరి చర్చెస్ లో పరిచర్య చేసే వాళ్ళు ఎక్కువ ఉండరు, కానీ అందరికి కనపడే విధంగా పరిచర్య చేసే వాళ్ళే మనకి కనిపిస్తారండి. దేవుడు అది కోరుకోవట్లేదు. మరి ప్రసంగాలు చెప్పటం అవి కాదు ముఖ్యమండి, పరిచర్య చేయాలి, అది కోరుకుంటున్నాడు. మనకి తెలుసు సమూయేలు అంటే, నేను చెప్పేస్తున్నాను ఇంకా, సమూయేలు అని దేవుడు సమూయేలుని పిలిచాడు. అప్పుడు ఆ కాలంలో దేవుని మాటలు వినటమే అరుదంట, ప్రత్యక్షం అవటం అరుదు. ఆ టైంలో దేవుడు సమూయేలుతో బాలుడుగా ఉన్నప్పుడే మాట్లాడుతున్నాడండి. ఒకసారి పిలిచాడు, ఈయనేంటి ఏలీ దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను పిలిచారు కదా నేను వచ్చా అంటున్నాడు. అంత రాత్రిలో కూడా అలర్ట్ గా ఉన్నాడండి సమూయేలు. మన పిల్లల్ని లేపితే లెగుస్తారండి, ఎంత బద్ధకంగా సోమరులుగా ఉంటారో కదా. కానీ దేవుడు సమూయేలుని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే చిత్తం నేనున్నాను అంటున్నాడు ఏలీ దగ్గరికి వచ్చి. మరి అటువంటి అలర్ట్నెస్ అనేది మన పిల్లలకి నేర్పించాలండి. ఇప్పుడు నాకు చిన్న కొడుకు, వాడు చిన్నాడు, ఎప్పుడు లేపినా లెగుస్తాడండి, చాలా అలర్ట్ గా ఉంటాడు, చక్కగా ప్రార్థన చేస్తాడు, మనకి ఏది అవసరమో దేని గురించి చేయాలని అడుగుతాడు, చక్కగా చేస్తాడు. అంటే మనం చిన్నప్పుడే వాళ్ళకి అలర్ట్నెస్ అనేది మనం నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. నా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు నన్ను సండే చర్చికి తీసుకెళ్తా ఉండేదండి. మా అమ్మకి నలుగురు, మా అక్క, నేను, అన్నయ్య, తమ్ముడు. అయితే మా అమ్మ ఒక్కొక్కసారి బాధపడుద్ది, నా ఇద్దరు ఆడపిల్లలు చక్క ప్రార్థన చేసుకుంటున్నారు, మగ పిల్లలు చేసుకోవట్లేదని. వాళ్ళని నేను తీసుకెళ్ళలేకపోయిన చర్చికి, చిన్నప్పుడు తీసుకెళ్తే బాగుండేదని అప్పుడప్పుడు అంటా ఉంటుంది. అంటే చిన్నతనంలో వేసిన బీజం పెద్దవాళ్ళైనా సరే పోదండి. అందుకని పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళని మనం సరిచేయాలి. మరి సమూయేలు అని పిలిచాడు, ఒకసారి, రెండోసారి, మూడోసారి. ఇంకా ఏలీకి అర్థమైపోయింది, ఈ పిలుపు మనుషులది కాదు, దేవుడే పిలుస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి దేవుడు మాట్లాడటం చాలా అరుదుగా మాట్లాడుతున్నాడు అనమాట. ఇక ఇప్పుడు పిలిచింది దేవుడు అని చెప్పి, ఈసారి కనుక నేను పిలిస్తే చిత్తము నేనున్నాను, సెలవివ్వు అని చెప్పు అని చెప్తున్నాడు. చక్కగా ఏలీ కూడా తన పిల్లలు వినలేదు, కానీ సమూయేలు ఏలీయే మాట చక్కగా విన్నాడండి. తన తర్వాత యాజకత్వంగా ఈయన చక్కగా ప్రవక్తగా, దీర్ఘదర్శిగా సమూయేలు స్థిరపడిపోయాడు. మరి 3వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు ఏలీకి, సమూయేలుకి దేవుడు, నేను ఒక కార్యం చేయబోతున్నాను, ప్రజలందరిలో ఆ చెవులు గింగురమంటే ఏంటంటే ఏలీ యొక్క ఇద్దరు కొడుకుల్ని నేను చంపేస్తానని దేవుడే స్వయంగా చెప్పేస్తాడండి. చెప్పి ఆ యుద్ధం, ఫిలిష్తీయులతో యుద్ధం జరిగేటప్పుడు మందసం పట్టుబడినప్పుడు ఏలీ యొక్క ఇద్దరు కుమారులు చనిపోతారు, ఏలీ చనిపోతాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. మరి అంటే కొంతమంది ఈ వీళ్ళ ఫస్ట్ 4,000 మంది చనిపోతారండి ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు యుద్ధం చేసినప్పుడు. వీళ్ళేమనుకుంటారు, హోప్ని, ఫీనెహాసు, ఆ ఇశ్రాయేలీలు, మందసం తీసుకురండి, మందసం మన మధ్య ఉంటే శత్రువులు భయపడిపోతారు అంటే, ఆ మందసం వచ్చిన తర్వాత 30,000 మంది చనిపోతారండి. మందసం ఉండటం వల్ల విజయం కాదండి, దేవుడు మన హృదయంలో ఉండాలి, ఆ మందసము మీలో ఉండాలనే ఈ సమూయేలు చెప్తా ఉంటాడండి. మరి అంటే మందసం ఉందని మీరు గర్విస్తే సరిపోదు, మీ బ్రతుకులు మారాలి. మీరు ఒకవేళ గంటల తరబడి ప్రార్థన చేస్తున్నా కాదు, మీ మనసు దేవునికి దగ్గరగా ఉండాలి
అని చక్కగా మీరు పూర్ణ హృదయంతో దేవుడిని అనుసరించాలి. ఈ మాటలన్నీ చక్కగా చెప్తాడండి. మరి మనకు తెలుసు కాలేబు నిండు మనసుతో ప్రేమించాడంట. ఆ హృదయం అంతా హృదయం అంతా దేవుణ్ణి నింపేసుకున్నాడు కాలేబు. అందుకనే 80 సంవత్సరాలు వచ్చినా 40 సంవత్సరాల లాగా దేవునికి సేవ చేశాడు. మరి అటువంటి హృదయంతో మనం ప్రేమించాలన్నదే మరి దేవుని యొక్క ఉద్దేశము. సమూయేలు వాళ్ళకి చెప్పిపోయాడండి. దేవుని ఆ ప్రభువుతో తన మనసంతా సమూయేలు నింపేసుకున్నాడండి. మందసం పట్టబడింది, ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిపోయారు ఆ మందసాన్ని. మరి వీళ్ళు హోప్ని ఫినెహాసు ఇద్దరు చనిపోయారు. దేవుడు శాపం పెట్టాడండి ఎవరికి? ఏలీకి. ఏమని? నీ వంశంలో ముసలివాడు అంటూ ఎవరు ఉండరు, అందరూ యవనంలోనే చనిపోతారని పెట్టాడు. ఎందుకంటే ఏలి పిల్లల్ని పెంచే విషయంలో మరి నిర్లక్ష్యం చేశాడంటే మనం చెప్పలేం కానండి, ఖచ్చితంగా చెప్పే ఉంటారు. చెప్పకుండా అయితే ఉండరు కదా, చెప్పే ఉంటారు. కానీ పిల్లలు మాట వినలేదు. నువ్వు నీ పిల్లల్ని సరిదిద్దలేదు. యాజకుడు అయినా సరే నీ పిల్లల విషయంలో నీవు సరిగ్గా ప్రవర్తించలేదు, వారిని ఖండించలేదు అన్నాడు. మరి మనం మన పిల్లల విషయంలో ఎలా ఉన్నాం? తప్పు చేసినప్పుడు చిన్నదాన్ని వదిలేస్తున్నామా? ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుందామండి. పిల్లల్ని గద్దించాలి. బెత్తం వాడని వాడు కొడుక్కి విరోధి అవుతాడంట పెద్దయిన తర్వాత. అందుకని చిన్నప్పుడే బెత్తం వాడాలి, గద్దించాలి, శిక్షించాలి. ఇవన్నీ మనం మన పిల్లల్ని చిన్నప్పుడే చేయాలి. ఇట్లా చేస్తే మన బిడ్డలు కూడా సమూయేలు లాగా తయారవుతారండి. రాబోయే తరానికి మనం మన పిల్లల్ని రాబోయే తరంలో ఒక గొప్ప ప్రవక్తలుగా, మరి ప్రార్థన యోధులుగా మన బిడ్డల్ని మనం చూడాలి. లోకానుసారంగా ఏం చేసినా సరే ఆత్మీయంగా ఈ స్థితిలో వాళ్ళు ఉండాలి. మరి సమూయేలు గొప్పగా ప్రవక్త అయిపోతున్నాడండి. సమూయేలుకు కూడా ఇద్దరు కొడుకులు ఉన్నారండి. 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. పెద్ద కొడుకు పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. మరి సమూయేలు ఎట్లా అయిపోయాడంటే బెయేర్షెబా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గొప్ప ప్రవక్తగా ఆయన స్థిరపడిపోయాడు. సమూయేలు చెప్పాడంటే ఇక అది దేవుడు చెప్పినట్టే. అంత మంచి ప్రవక్త అయిపోయాడు. మీరు ఈ 2 గ్రంథాలు చదువుకుంటే మొదటి సమూయేలు, 2వ సమూయేల్లో ఈ మాటలన్నీ చక్కగా ఉంటాయండి. మరి సమూయేలు ఎంత భక్తిగా ఉన్నాడో వాళ్ళిద్దరు పిల్లలు కూడా సమూయేలు వృద్ధుడైపోయినప్పుడు వాళ్ళిద్దరు కొడుకుల్ని యాజకులుగా చేశాడండి. చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రజలందరూ వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఎంత మంచిగా ఉన్నారో కానీ మీ పిల్లలు మీలాంటి పిల్లలు కాదు, న్యాయం త్రిప్పివేస్తున్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే, ఎవరు లంచం ఇస్తే వాళ్ళకే న్యాయం చెప్తున్నారు. నీ కొడుకులు నీలాంటి కొడుకులు కాదు, నీలాంటి మనస్తత్వం, నీలాంటి పరిశుద్ధత నీ కొడుకులకి లేదు. మాకు న్యాయాధిపతులు ఇక వద్దు, మాకు రాజు కావాలన్న ఆలోచన అక్కడి నుంచి పుట్టిందండి వాళ్ళిద్దరు పిల్లల. ఈ సమూయేలు చాలా భక్తిగా పెరిగాడు, భక్తిగా జీవించాడు చనిపోయే వరకు. పిల్లలకి చెప్పలేదంటే ఖచ్చితంగా చెప్పే ఉంటాడండి, చెప్పకుండా ఉండడు కదా, ఆయన అంత భక్తిలో పెరిగిన వ్యక్తి. కానీ పిల్లలు మాత్రము దారి తప్పారు. మరి మనం కూడా చూసుకుంటే ఎంత భక్తిగా ఉన్నాం, మన పిల్లల మీద ఒక కన్నేస్తూనే ఉండాలి, చూస్తా ఉండాలి. చాలా మంది సేవకులు ఇప్పుడేంటి బిజీ అయిపోయి అక్కడ వాక్యాలని ఇక్కడని పరిచర్యలో తిరుగుతా ఉంటున్నారు. మీటింగ్స్ అని వాళ్ళకి విరామం లేకుండా తిరుగుతున్నారు, పిల్లల్ని అశ్రద్ధ చేస్తున్నారు. ఈ కాలంలో ఎక్కువగా సేవకుల పిల్లలే పాడైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నామండి. దయచేసి వాళ్ళను కూడా మనం గమనించాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం చూసుకుంటా ఉండాలి. మరి మన పిల్లల ద్వారా దేవుని నామానికి అవమానం రాకుండా చూసుకోవాలి. ఆ విధంగా మనం వారిని పెంచాలి. మరి సమూయేలు చివరి న్యాయాధిపతి అండి. రాజుల కాలంలో ఈయన మరి ఆరంభానికి పునాది వేశాడు. మొట్టమొదటి రాజైన సౌలును అభిషేకించాడు. అట్లాగే టైం కూడా అయిపోతుందండి. అయితే మీ అందరికి ఒక మాట చెప్పాలి. సౌలును అభిషేకించాడు. సౌలు 2 తప్పులు చేశాడండి. సమూయేలు చేయాల్సిన బలిని సౌలు ఇచ్చేస్తాడు. అట్లాగే యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరినీ చంపేసే, అన్నిటినీ చంపేసే అంటే శ్రేష్టమేవి కొన్ని తెచ్చుకుంటాడు, అవి నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి అంటాడు. ఈ 2 విషయాల్లో సౌలు తప్పు చేసినప్పుడు సమూయేలు చాలా బాధపడతాడండి. దేవుడికి కూడా బాధ వస్తుంది. సౌలుని రాజుగా ఆయనే అభిషేకించాడు, సౌలుని ఆయనే శపించాడు, సౌలుని రాజుగా కూడా ఆయనే
తొలగించేశాడు. తర్వాత దావీదుని రాజుగా పెట్టాడు. దావీదుని రాజుగా అభిషేకించమని దేవుడే చెప్పాడు. ఈ సంగతులు మనందరికీ తెలుసు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. అయితే రాజుగా అభిషేకించబడిన దావీదు సౌలు ద్వారా ఎన్ని బాధలు పడ్డాడో మనందరికి తెలుసు కదండి. అడవులంట, కొండలంట, గుహల్లో పారిపోతూ అరణ్యాలు పట్టుకొని దావీదు పారిపోతున్నాడు. దేవుడు అభిషేకించిన బిడ్డ. సౌలు తర్వాత నెక్స్ట్ ఆయనే రాజు. అయినా సరే సౌలు చాలా ఈ సంగతి వృద్ధుడైన సమూయేలుకు తెలుస్తుందండి. ఒక చోట ఉంటది, వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట కాపురం ఉంటారండి. ఒక్క నిమిషం అండి. పదహారో అధ్యాయంలో అంటే వీళ్ళిద్దరూ కూడా సౌలు దావీదును తరుముతున్నప్పుడు దావీదు పారిపోయి ఈయన వృద్ధుడుగా ఉన్నప్పుడు సమూయేలు దగ్గరికి దావీదు వెళ్తాడండి. వెళ్ళి, నీవు నన్ను అభిషేకించావు కదా, నా పట్ల సౌలు ఇలా చేస్తున్నాడు, చేసిన దుర్మార్గాలన్నీ సమూయేలుతో దావీదు చెప్పేశాడండి. అప్పుడు దావీదు సమూయేలు ఎంతగానో కృంగిపోయి ఉంటాడు కదండి. అంటే 19వ అధ్యాయంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో చెప్పాడండి. మనం చూసుకుంటే ఉంటది. తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత సమూయేలు చాలా దుఃఖపడిపోయి ఉంటాడు. అంటే ఎందుకు ఇట్లాంటి సౌలు ఇలా అయిపోయాడని వృద్ధాప్యంలో కూడా చాలా బాధపడ్డాడు. మరి సమూయేలుని తర్వాత దావీదుని దీవించాడు. ఆయనగా చక్కగా రాజుగా ఆయన అభిషేకించబడ్డాడు. ఆ వచనం ఎక్కడ ఉందండి? టైం అయిపోతుందని 18వ వచనం. అలాగున మొదటి సమూయేలు 19వ అధ్యాయము 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు నద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురం ఉండిరి. పారిపోతున్న ప్రాసెస్ లో సమూయేలు దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకొని ఇద్దరు కలిసి, సమూయేలు వృద్ధాప్యంలో దావీదు తనని ఓదార్చేవాడిగా ఉన్నాడు, తన బాధలు చెప్పుకున్నాడు. మరి ఇది కూడా సమూయేలు, నేను వృద్ధుడిని అయిపోయాను కదా, నేనేం చేస్తా అనుకోలేదండి. బాలుడుగా ఎంత సేవ చేశాడో, పరిచర్య చేశాడో, వృద్ధుడిగా అదే పరిచర్యను కొనసాగించాడు. పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని నాజీరు చేయబడిన వ్యక్తిగా, ప్రత్యేకింపబడిన వ్యక్తిగా చనిపోయే వరకు దేవుని పరిచర్య చేశాడండి. మరి 25వ అధ్యాయంలో సమూయేలు మృతి పొందిన తర్వాత మొదటి 2 వచనాలు. సమూయేలు మృతునందుగా ఇజ్రాయేలీలందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతన్ని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. 28 వచనం. 28:3. సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలీలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. ఇక్కడ సమూయేలు ఇంకా ముగింపు అయిపోయిందండి, చనిపోయాడు. ఆయన పుట్టుక తెలుసుకున్నాం, ఆయన జీవితం, ఆయన పరిచర్య ఎలా జీవించాడో తెలుసుకున్నాం. చివరిగా ఆయన మరణించాడు. జనులందరూ అతని గురించి ఏడ్చారండి. మరి ఎంతో మంది బాధపడిపోయారు. ఎందుకంటే తన కొడుకులు తనలాంటి వాళ్ళు కాదు, కానీ ఈయన మాత్రం చాలా పరిశుద్ధంగా జీవించాడు. యెహోవాకు పరిచర్య చేసిన వాడిగా చాలా మంది ప్రవక్తలకు కూడా ట్రైనింగ్ ఇచ్చాడండి. ఈ మొదటి సమయంలో, 2వ సమయంలో చూసుకుంటే కొన్ని చోట్ల ఉంటది, వాళ్ళకి ఆ పరిచర్యలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. తర్వాత తరానికి చక్కని వ్యక్తిగా మనకి సమూయేలు కనిపిస్తున్నాడు. పిల్లల మార్గం తప్పినా సరే ఈయన చాలా చక్కగా, మరి ఒక దైవజనుడిగా, ఒక ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, చివరి న్యాయాధిపతిగా మనకి కనపడుతున్నాడు. మరి మనం కూడా సమూయేలు ద్వారా చక్కని విషయాలు మనం నేర్చుకున్నాము. వాళ్ళ తల్లి ద్వారా కూడా చక్కని విషయాలు నేర్చుకున్నాము. వాటిని పాటించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచుకుందాము.
మరి అట్లాగే మనం కూడా సమూయేలు తల్లిలాగా ప్రార్థనా పరులంగా ఉందామండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. అవకాశం ఇచ్చిన మరి బాబీ గారికి, కోర్ కమిటీ సభ్యులకు అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ అండి. Praise the Lord. Hallelujah. Thank you so much, అమ్మగారు, ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంచుకున్న దేవుని పడ్డాము, అందుని బట్టి దేవునికి వందనాలు. సావాసం తప్ప మీకు హృదయపూర్వక వందనాలు. మరి ప్రార్థన చేసి ముగించుకుందామండి. మన మధ్యలో జేమ్స్ అయ్యగారు ముగింపు ప్రార్థన, పర్లకు ప్రార్థన, ఆశీర్వాదం వరుసగా కూర్చున్నాం అయ్యారు. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజునైనా మీ ప్రియ కుమార్తెని సేవకురాలను మా కొరకు ఏర్పాటు చేసి సమగ్ర జీవితంలో గురించి మేము నేర్చుకోవడానికి, వినడానికి మరొకసారి నాయన తండ్రి దేవ ధ్యానం చేయడానికి సహాయం చేశారు. మరి సమయాల కంటే ముందు తన తల్లి యొక్క ప్రార్థన, ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క సమర్పణ, ఆమె పెంచే విధానము, ఆమె సమర్పించుకున్న విధానము, ఇవన్నీ కూడా మాకు ఎన్నో పాఠములుగా, ముఖ్యంగా ఈ రోజుల్లో అటువంటి తల్లులు అవసరం తండ్రి. ఆమెకు బాధ కలిగినప్పుడు మరి నాయన నిన్న ద్వారా తండ్రి ఎన్నో బాధించబడినప్పుడు ఆమె దేవుని మందిరానికి వెళ్ళి తన జీవితాన్ని, తన హృదయాన్ని అప్పగించుకుంది ప్రభువా. కాబట్టి ప్రభు సరిగ్గా సమయంలో ఏ సమయముకు ఏ ప్రవక్త పుట్టాలని ఎరిగిన దేవుడు ఆయన తండ్రి. కాబట్టి మీరే సమయాలను మీరు తల్లి అడిగినట్టుగా ఇచ్చారు. ఆమె కూడా అలా పెంచి నీకు ఇచ్చేసింది. మరి ఆ యొక్క అట్మాస్ఫియర్ కూడా అక్కడ బాగోలేని పరిస్థితుల్లో ఏలీ కుమారుల ద్వారా సమయాలు నీకు మాత్రమే అప్పగించుకొని, ఎలాగ నీకు మొక్కుకొని, నీ దయ, మనుషుల దయను పొద్దుకొని ప్రభు ఎలాగని ఎదిగినాడు. మరి ఎలాగన దీర్ఘకాలం ఒక ప్రవక్తగా, రాజులను అభిషేకించిన వ్యక్తిగా, మరి అతను మరణించినప్పుడు అనేక మంది ఏడ్చి బాధపడిన రీతిలో సమయాలు మేము చూస్తా ఉన్నాము. ఈ రోజుల్లో కూడా సమయాలు లాంటి వారిని, అతని తల్లి లాంటి వారిని లేకమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల విషయంలో చాలా భయంకరమైన స్థితిలో దేవ మేము మరి మా ఈ సమాజంలో చూస్తా ఉన్నాం, క్రైస్తవ సమాజంలో. కాబట్టి అన్నాలాంటి వారిని తక్కువ మీరు లేకమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా స్త్రీలు, సంఘ బిడ్డలు, యవనస్తులు వారు ఎదుగుచుండగా బిడ్డలను కనుని తర్వాత బిడ్డలను నీ కొరకు ప్రతిష్ఠించుకొని ఆ కృపను ఎక్కువగా దయచండి. ఈ రోజుల్లో ఎంతో మంది సమయాలు లాంటి వారు అవసరము దేవ సంగరిస్తారని, సిద్ధపరుస్తారని నమ్ముతున్నాం. ప్రభువానికి వందనాలు. వాక్యం అందించిన నీ ప్రియ కుమార్తెను, అలాగనే పాల్గొన్న వారందరినీ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని రోజు రోజు మీరు నొప్పిస్తున్న ఈ జీవాహారం కొరకై, మన్నా కొరకై స్థుతులు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావం రక్షించి ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపతి వేడుకొనిచున్నాడు మా తండ్రి. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల ప్రార్థించిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధం ప్రసాదంలో శాఖకి నుండి తప్పించి, ఎందుకంటే రాజ్యం మా తండ్రి. తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ సన్నిధి మనందరకు దేవుడు తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్యారు. మరి ఒకసారి సావాసం జాన్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. కూడిక ముగించబడింది. రేపటి దినంలో తిరిగి కలుసుకున్నాము. అందరికీ వందనాలు. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్.